నాగుల పంచమి మంగళవారం. ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు నాగసర్ప దోషాలు తప్పవు, బిచ్చం ఎత్తుకునే స్థాయికి వెళతారు అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, రేపే నాగుల పంచమి. ఇది ఇలాంటి ఒక రోజు కాదనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన పూర్వీకుల పాపాలకు పరిహారం చెప్పే పవిత్రమైన రోజనే చెప్పాలి. కానీ చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, చిన్న తప్పు వల్ల వారి కుటుంబంలో సర్పనాగ దోషాలు శాశ్వతంగా వచ్చేస్తున్నాయి. ఈ ఒక్క తప్పు చేసినా చాలు ఈ కూర వండితే ఇంట్లో అని పండితులు అంటున్నారు. ఏమిటంటే, ఈ కూర చేయటం వల్ల అప్పులు పెరుగుతాయి, వ్యాపారాలు మూతపడతాయి, సంతానంలో ఆటంకాలు వస్తాయి, బిచ్చం అడిగే దుస్థితికి కూడా దిగజారిపోతారనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజండి అసలు ఈ కూరను వండకూడదు అని పండితులు అంటున్నారు. ఒక్కరోజు ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు సర్పదేవతలు ఆగ్రహంతో వంశాన్ని విడిచిపెట్టరు, ఏమిటంటే శాపాలు పెడతారని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి జాగ్రత్త. ఈ కూరని అస్సలు కేవలం వాసన వచ్చినా కూడండి, ఈ కూరలను చేసినా కూడా దోషాలనే అయితే మొదలవుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే, మీ ఇంటి శ్రేయస్సు మీ చేతుల్లోనే ఉంది. మీ వంటిల్లి నుంచే శుభశక్తులు ప్రవేశిస్తాయో లేక శాపాలు దోషాలు ప్రవేశిస్తాయో రేపు నిర్ణయం అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రేపే నాగుల పంచమి. ఈరోజు వంట అంటే సాధారణమైన భోజనం కాదు, పరమ పవిత్రమైన పూజా విధానంలో భాగం అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక ఏమిటంటే, చాలామంది ఆడవాళ్ళకి తెలియక చేసే ఒకటే అన్నమాట పొరపాటు. ఆ పొరపాటు వల్ల ఏమవుతుందంటే ఇంట్లో అంత కష్టాలే మిగిలిపోయేలా చేస్తుందనే చెప్పాలి. ఏమిటంటే, ఈ పురాణాల ప్రకారము ఈ కూరలు ఎందుకు నిషిద్ధం అంటే, నాగుల పంచమి నాడండి వంటకంగా వండిన ప్రతి పదార్థం పూజలో భాగమవుతుంది. ఇప్పుడు మీరు చేసే వంట ఏదైనా సరే అది దేవతలకి సమర్పణగానే పరిగణించబడుతుందన్నమాట. మనం పెట్టకపోయినా తామాసిక పదార్థాల వాసన సర్పశక్తులకు అసహ్యంగా మారుతుంది. అప్పుడు వారు శాంతించరు, పైగా శపిస్తారు. కాబట్టి ఇది మీకు తెలియక చేశాను అంటూ వేడుకున్నా కూడా శాంతించరు. వండింది వండేసి ఎవరికైనా తినిపించకపోయినా సరే ఆ వాసన వస్తే చాలు దోషాలనేవి ఆటోమేటిక్గా వచ్చి తీరుతాయి అని పండితులు అంటున్నారనమాట. ఇది వాడకూడదు అనే మాట కంటే చూడకూడదు, వాసన రాకూడదు అనే స్థాయిలో తీసుకోవాలి మీరు రేపు. కాబట్టి ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మరి చెప్పే వంటలు అనేవి అస్సలు చేయకండి. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తారే అనుకోండి వంటల్ని, మీ ఇంట్లో పుణ్యశక్తుల్ని పిలుస్తుందో లేక శాపాల్ని నియంత్రించి పెడుతుందా అనేది మీ జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుందనే పండితులు అంటున్నారు. మీ అజ్ఞానం వల్ల నాశనం అయితే రావద్దు. ఈ విషయం మీకు తెలియకపోయినా దోషం మాఫీ కాదు. కాబట్టి ఏమిటంటేనండి, ప్రతి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఈ ఒక్క జాగ్రత్తను రేపు పాటిస్తే చాలు అనే చెప్పవచ్చు. కాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇక వీడియోలోకి వెళదాం. రేపే నాగుల పంచమి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండారే అనుకోండి, నాగ సర్ప దోషాలు తప్పవు, బిచ్చం ఎత్తుకునే స్థాయికి దిగజారిపోతారు అని పండితులు అంటున్నారు. రేపే నాగుల పంచమి, పరమ పవిత్రమైన రోజు. ఇంట్లోని ఆడవారండి ఏం చేస్తారంటే పొరపాటున కూడా ఈ కూరను వండితే మహాపాపం చుట్టుకుంటుంది అని పండితులు అంటున్నారు. ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంట్లో నుంచి కూర వాసన వచ్చినా సరేనండి, నాగదోషాలు సర్పదోషాలు ఏర్పడతాయి, బిచ్చం ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు అనే చెప్పవచ్చు. కనుక నాగుల పంచమి రోజునండి ఎవ్వరు కూడా ఈ కూరని అస్సలు వండవద్దు, అలాగే పొరపాటున కూడా తినవద్దు. కాదని ఈ కూరని వండినా తిన్నా దరిద్రం అనేది అయితే పడుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే, సర్పదేవతలకి కోపం వస్తుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, అప్పుల పాలైపోతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారనే చెప్పాలి. భూమి మీదే నరక బాధలు అనుభవిస్తారు అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. మరి ఇంతకీ ఈ నాగుల పంచమి రోజున ఏ కూరని తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ నెల శుక్లపక్ష పంచమి తిథి రోజున నాగుల పంచమి పండుగని జరుపుకుంటున్నారు.
2025 సంవత్సరంలో నాగపంచమి పండుగ మంగళవారం జూలై 29న నాడు వచ్చిందనే చెప్పాలి. అయితే ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్ళుగా భావించి పూజిస్తారు. ప్రతి చోట కూడా మన హిందువులు అని పండితులు అంటున్నారు. అంటే పాముకి పాలు సమర్పిస్తారు. హిందూ మతంలోనండి పాములను పవిత్రంగా భావిస్తారనే చెప్పాలి. 12 మంది ముఖ్యమైన నాగులను ఆరాధించటం సంప్రదాయం అనే చెప్పాలి. ఈ 12 మంది నాగులు శక్తి, జ్ఞానం, సంపద, రక్షణకు ప్రతీకలుగా చెబుతారనే పండితులు అంటున్నారు. ఏమిటంటే నాగపంచమి రోజున తెల్లవారే స్నానం ఆచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి. అలాగే ఉపవాస దీక్ష అనేది తీసుకునేవారు ఉంటే తప్పకుండా తీసుకోండి అని పండితులు అంటున్నారు. అలాగే శివాలయానికి వెళ్ళి మహాశివుణ్ణి బిల్వపత్రాలు వేసిన నీటితో శివుణ్ణి అభిషేకించండి. అలాగే సర్పదేవతని ఏం చేస్తారంటే నీళ్లు, పాలు, పెరుగు, పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయించండి. ఇంకా సర్పదేవతకు బట్టలు, గంధం, బియ్యం, దర్భాలు, పువ్వులు, ఆభరణాలు అన్నీ సమర్పించండి. ధూప దీపాలు వెలిగించి ఏం చేస్తారు అంటే పెరుగు, బియ్యం, పాలు, పూలు, పండ్లు, స్వీట్లు మొదలైనవన్నీ సమర్పిస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. అలాగేనండి నాగపంచమి కథ విని మంత్రాలని పఠించండి చాలు అని పండితులు అంటున్నారు. అలాగే నాగులకు హారతివ్వండి. మీ శక్తి కొద్దీ అవసరమైన వారికి దానం చేయండి అని కూడా పండితులు అంటున్నారు. లేదా ఏం చేస్తారంటేనండి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చినా సరిపోతుందనే చెప్పాలి. అలాగే సంతానం కోసం రేపు మీరు పూజలు చేయాలి అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకుంటే చాలు. ఎందుకంటే ఆయన సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని స్త్రీలు ఆరాధిస్తే ఏమవుతుందంటే శుభప్రదమైన సుఖ సంతానం అనేది కలుగుతుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అదే కన్యపిల్లలు అయితే ఆరాధిస్తే కనుక మంచి భర్త లభిస్తాడని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా నాగుల ఆరాధన ఈనాటిది కాదండి, తరతరాలుగా ఎప్పటి నుంచో పురాణాల నుంచి ఉండబడిందనే చెప్పవచ్చు. భాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయటం అనేది లక్షల సంవత్సరాల నుంచి ఉన్నట్లు మన పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది మీ ఇంట్లోకి అనే చెప్పాలి. విపరీతంగా సంపాదన అనేది పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే కనుక పసుపండి. నాగుల పంచమి రోజున ఎలాగైనా సరే పసుపుని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కంప్లీట్గా సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, కాకపోతే నాగుల పంచమి రోజునండి ఒక చిన్న పసుపు ప్యాకెట్నైనా సరే మీరు కొని ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. మీ ఇంట్లో పసుపు ఉన్నా పర్వాలేదండి, తీసుకొని రాండి. ఎందుకంటే రేపు నాగుల పంచమి రోజు తెచ్చుకుంటే కనుక మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఆ తెచ్చుకున్న పసుపుని ఏం చేస్తారంటే పూజ గదిలో వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడేసుకోవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే ఈరోజు ఎవరైతే పసుపుని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లోనండి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వారి దగ్గరికి ధనం అనేది విపరీతంగా వస్తూనే ఉంటుంది అని పండితులు అంటున్నారు. అలాగే 4 వైపుల నుంచి ధనం సంపాదించే మార్గాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అంతేకాదు నాగుల పంచమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు అనేవి కూడా విపరీతంగా జరుగుతాయనే చెప్పాలి. ఏంటంటే కొంతమంది పిల్లలకి త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు. ఏమిటోనండి ఏ పరిహారాలు చేసినా కూడా మా ఇంట్లో అసలు ఏ శుభకార్యాలు జరగట్లేదు, చేద్దామనుకున్న టైంకి ఏదో ఒకటి వచ్చి ఆటంకాలు ఆగిపోతున్నాయని బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు ఏం చేస్తారంటే రేపు నాగుల చవితి రోజు పసుపుని తెచ్చిపెట్టుకోండి. మీకే తెలుస్తుంది, ఎమ్మటే మీ ఇంట్లో శుభకార్యాలు అయితే జరిగి తీరుతాయి అని పండితులు అంటున్నారు. కొంతమందికి పెళ్ళిళ్ళు కావండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు అనేవి అయితే మంచి కుదరనే కుదరవు. అలాంటి వారు కూడా ఈరోజు ఒక్క 20 రూపాయలన్నా పెట్టి లేదా ఒక 10 రూపాయలన్నా పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి.
అది తెచ్చుకున్న తర్వాత మీ పూజ గదిలో కానీ వంటగదిలో కానండి పెట్టేసుకోండి. తప్పనిసరిగా అండి త్వరలోనే వివాహం కాని వారికి వివాహం జరిగి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం కాబట్టి. పసుపు శుభాలను, లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి అందరూ కూడా రేపు నాగుల చవితి రోజు అంటే నాగుల పంచమి రోజునండి చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటేనండి నువ్వులు. ఈ నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి. నల్ల నువ్వులు అస్సలు తెచ్చుకోకూడదండి రేపు. పొరపాటున కూడా మర్చిపోయి నువ్వులు అని చెప్పారు కదా అని నల్ల నువ్వులు తేకండి, తెల్ల నువ్వులండి. కనీసం ఒక అర కేజీ లేదా పావు కేజీ నువ్వులనైనా సరేనండి మీ ఇంటికి కొని తెచ్చుకుంటే చాలు. మీకుండే సర్పదోషాలన్నీ పోతాయి. అలాగే నువ్వుల్ని వేరే వారి చేతి నుంచండి డైరెక్ట్గా ఎప్పుడే కానీ తీసుకోకూడదు. మీరు ఈరోజు ఏం చేస్తారంటే నువ్వుల్ని కొనడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా మీ చేతికి తీసుకోకుండా షాపతన్ని అక్కడ పెట్టమని కింద పెట్టమని చెప్పి తీసేసుకోండి. అంతేగాని ఆ చేతి నుంచి తీసుకోకండి మర్చిపోయి కూడా. కనుక ఈరోజు అందరూ కూడండి తప్పనిసరిగా నువ్వులు కొని ఈ విధంగా తెచ్చేసుకోండి. తెచ్చుకున్నాక నువ్వుల్ని నాగపంచమి రోజైనా సరేనండి కొని తెచ్చేసుకోవచ్చు, లేదా నాగపంచమి ముందు రోజైనా సరే మీరు కొని తెచ్చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి అని పండితులు అంటున్నారు. అంతేకాదు ఈ నాగుల పంచమి రోజున నువ్వుల్ని కొని తెచ్చుకోవటం వల్ల మీకున్న జాతక దోషాలన్నీ కూడా పోతాయి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే శని దోషాలు పోతాయి. మీకుండే ఆర్థికపరమైనటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం మీ వైపుకి ఆకర్షించబడుతుంది విపరీతంగానే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ధన మార్గాలు మూసుకుపోయినటువంటివి కూడండి తెరుచుకుంటాయి ఈ విధంగా చేయటం వల్ల. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నువ్వులతో చిమ్మిలి ప్రసాదం చేసుకోవాలండి, లేదా వంటల్లో అయినా వాడుకోవాలి రేపు. ఇలా నువ్వుల్ని తెచ్చుకోవటం వల్ల ఏమిటంటే సర్పదోషాలు కూడా తొలగిపోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారనమాట. మీ ఇంట్లో వారందరికి కూడండి మంచి అనేది జరిగి తీరుతుంది. అలాగే మీ సంపాదన పెరుగుతుంది, మీ సుడి తిరుగుతుంది, మీకు చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ఈ పసుపు, తెల్ల నువ్వులు నాగుల పంచమి రోజండి ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువునైనా సరేనండి మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున ఏమి కూరగాయలు తింటే అడుక్కునే స్థాయికి వెళ్తారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పొరపాటున కూడండి ఈ కూరగాయలతో అసలు రేపు మీరు కూరను వండవద్దు, ఈ కూరల యొక్క వాసనని కూడా మీ ఇంట్లో రానియవద్దు అని పండితులు చెప్తున్నారు. ఒకవేళ మీరు పొరపాటున ఈ రకంగా వచ్చిందే అనుకోండి, మీరు సర్పదోషాలకు గురి అవుతారు, అవి శాపాలు పెడతాయి అని చెప్తున్నారు. ఏమిటంటేనండి ఆ కూరగాయలు వచ్చేసి పొట్లకాయ అండి, అలాగే మెలికలు తిరిగి ఉండే కూరగాయలైనటువంటి చిక్కుడుకాయలు, పొడుగు సొరకాయలు, అలసందలు, ములక్కాడలు, గోరుచిక్కుడు, బీరకాయ, ఈ కూరలనండి అస్సలు వండుకొని తినకండి అని పండితులు అంటున్నారు. అంట్లే కాకుండా అండి ఏమవుతుందిలే కోడిగుడ్డు అనేది శాకాహారమే అనుకొని చాలామంది చేసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి హెల్త్ బాగోదని పెద్దలకి రోజు ఉడకబెట్టి కూడా ఇంట్లో ఇస్తుంటారనమాట. ఈ ఎగ్స్ అనేవి కోడిగుడ్లని పిల్లలకి కూడా కంపల్సరిగా పెడుతూ ఉంటారు. రేపు ఒక్కరోజు అండి కోడిగుడ్లను కూడా మీరు అసలు వండద్దు ఇంట్లో అని పండితులు చెప్తున్నారు. అలాగే మాంసాహారాలండి ఏమిటంటే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఏవైనా సరేనండి రేపు అసలు ఇలాంటి వంటకాలు అనేవి అసలు చెయ్యవద్దు అని పండితులు చెప్తున్నారు. అంతేకాదండి గుమ్మడికాయ కూర కూడా తినకూడదండి. బూడిద గుమ్మడికాయ ఈ మధ్య చాలామంది బరువు తగ్గటం కోసం అని లేకపోతే ఈ ఆయుర్వేదం దాంట్లో చెప్పారు అని రోజు తింటూ ఉన్నారు. రేపు బూడిద గుమ్మడికాయ కూర తినకూడదు, అలాగే ఎర్ర గుమ్మడికాయ కూర కూడా అస్సలు చేయకండి. అలాగే ఇంకొకటి వచ్చేసి గోంగూర అండి. ఏంటంటే మ్యాక్సిమం అండి పులుపుతో ఉండే కూరలు కూడా అస్సలు పచ్చళ్ళు అనేవి కూడా రేపు చేసుకోకుండా ఉంటే మంచిది మీకు అని పండితులు చెప్తున్నారు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడద్దండి. ఇది శుద్ధతకి భంగం అనే చెప్పాలి. ఏంటంటే సర్పశాంతికి నష్టం అని. ఇక లోహ పాత్రల్లో కూడా వాడవద్దు, మట్టి పాత్రలు లేదా రాగి పాత్రలు మాత్రమే రేపు వాడాలి అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా అండి పాత నూనెలు అంటే కాగు నూనెలు అవి కూడా రేపు ఉపయోగించకూడదు అని పండితులు చెప్తున్నారు. పాత నూనెలు అనమాట. వీటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే దోషశక్తిని ఆకర్షిస్తాయట. కాబట్టి మీరు ఘాటైన కూరలు కూడా అలాంటి ఏవి కూడా వండవద్దు అని పండితులు చెప్తున్నారు.
అంటేనండి ఈ కూరగాయలు పాముతో సమానం అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ నాగుల పంచమి రోజున మీరు ఈ కూరలు వండి తింటే పాములని వండి తిన్నంత పాపం తగులుతుంది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ చెప్పిన కూరగాయలు అంటే మెలికలు తిరిగినవి కానీ పుల్లగా ఉండే కూరగాయలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వండుకొని అస్సలు తినకండి అని పండితులు అంటున్నారు. కాదని తింటే మాత్రం మీకు మహా పాపం అనేది తగులుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వీటిని వండుకొని తినకూడదని పండితులు మరీ మరీ చెప్తున్నారు. ఏమిటంటేనండి ఇవి వండుకొని తినటం వల్ల 7 జన్మల దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. చేతిలో పైస కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి కూడా వెళ్ళిపోవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ నాగుల పంచమి రోజున ఈ కూరలను అస్సలు తినవద్దు, ఇంట్లోకే తేవద్దు అని కూడా పండితులు అంటున్నారు. ఈ కూరగాయలతో పాటు చెప్పిన నాన్ వెజ్లు కూడా అండి అస్సలు తినకండి. అంతేకాదండి ఇవి కూరల రూపంలోనే కాదు, నూడిల్స్ అని, మంచూరియా అని, పకోడీలని, పిజ్జాలని ఇలా ఏ రూపంలో కూడా అండి పొరపాటున కూడా బయట మర్చిపోయి కూడా తినద్దు. అంతేకాదు పచ్చళ్ళ రూపంలో కూడా ఇవి అస్సలు తినకండి. ఈరోజు తెలియక ఈ కూరగాయలను కానీ లేదా ఈ మాంసాహారాన్ని కానీ తిన్నారే అనుకోండి, నాగదేవతల ఆగ్రహానికి గురవుతారు అని పండితులు చెప్తున్నారు. ఈ చెప్పిన ఆహార పదార్థాలనండి ఏ రూపంలో కూడా తినకండి. కోరిక అంటే కోరి కోరి కష్టాలన్నిటి తెచ్చుకోకండి. ఈరోజు చాకుతో కత్తిపీటతో కొయ్యకుండా పప్పులో టమాటాలను కూడా పిసికివేసి కూర వండుకొని తినాలి అని పండితులు అంటున్నారు. లేదా బంగాళాదుంపలను ఉడకపెట్టండి, వాటిని కూడా కొయ్యకుండండి చేయితోనే కలిపేసుకొని అంటే పిసికేసి కూరను వండుకొని చక్కగా తినేసేయండి అని పండితులు అంటున్నారు. ఏంటంటే పంచమి రోజున ఇలా కూరగాయలు కొయ్యకుండా ఉండే ఆహారాన్ని మాత్రమే తింటే మీకు చాలా మంచి జరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. కాదండి రేపు నాగపంచమి రోజు మీకు ఉండే భయంకరమైన నాగదోషాలన్నీ తొలగింప చేసుకొని అదృష్టాన్ని మీరు విపరీతంగా పొందే ఒక అద్భుతమైన పరిహారాలు కూడా ఉన్నాయండి. అంటే అవేంటో కూడా ఇప్పుడు చూద్దాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా అండి ఎవరికైనా సరేనండి ప్రతి ఒక్కరిలో కొంతమందికి అయితే ఉంటుంది. ఏమిటంటే జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటేనండి వాటిని నాగదోషం అంటారు అని పండితులు అంటున్నారు. మళ్ళీ సర్పదోషం అని కూడా అంటారు అని పండితులు అంటున్నారు. ఏ వ్యక్తికైనా సరేనండి జాతకంలో మొత్తం 12 స్థానాలు ఉంటాయి. అంటే అంటే 12 గడులు ఉంటాయి. ఆ 12 గడుల్లోనండి మొదటి గడి లగ్నము అంటారు. సరేనండి మీ జాతక చక్రం చూసుకోవచ్చు. మీ జాతక చక్రం చూసుకున్నప్పుడు జాతక చక్రంలో లా అని రాసి ఉంటుంది. లా అని రాసి ఉన్నదాన్ని లగ్నము అంటారు. దాన్ని మొదటి స్థానం అన్నమాట. దాన్ని మొదటి గడి అంటారు. మొదటి స్థానం లేదా ఆ మొదటి గడిలో లేదా మొదటి స్థానం నుంచి రెండవ స్థానము అంటే రెండవ గడి లేదా నాలుగో గడి లేదా ఐదో గడి లేదా 7, 8, 12 ఆ మొదటి స్థానం లేదా మొదటి గడిలోనండి అక్కడి నుంచి గడియారం ముళ్ళు తిరిగినట్టు తిరిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే అంటే ఆ డైరెక్షన్లో మనం చూసుకోవాలన్నమాట. మొదటి స్థానము, రెండవ స్థానము, నాలుగవ స్థానము, ఐదవ స్థానము, 7వ స్థానము, 8వ స్థానము లేదా 12వ స్థానము. ఈ గడులలోండి రాహు లేదా కేతువు ఉన్నట్లయితే దాన్ని సర్పదోషం అంటారు అని పండితులు చెప్తున్నారు. అంటే నాగదోషం అని కూడా అనవచ్చు అని పండితులు అంటున్నారు. ఎవరికైనా సరే ఫస్ట్ బాక్స్ నుంచి అండి అంటే ఫస్ట్ గడి నుంచి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే 12th దాంట్లో అంటే 12వ దాంట్లో రాహు కేతువు ఉన్నట్లయితే దాన్నే సర్పదోషం అంటారు. నరఘోష, నరపీడ, దృష్టి దోషము, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే నాగదోషము అంటారు అని పండితులు అంటున్నారు. సర్పదోషం, పాము దోషం అని రకరకాల దోషాలు అన్నీ కూడా దీని ద్వారానే ఉంటాయన్నమాట. ఇది 12వ బాక్స్లో రాహు కానీ కేతు కానీ ఉన్నప్పుడు మనకి ఈ దోషాలన్నీ ఉంటాయన్నమాట. సర్పదోషం, నాగదోషం, పాము దోషం అనేవి అని పండితులు అంటున్నారు. రాహుకేతువుల దోషం అని కూడా అంటారు. ఈ పాముల దోషం అనేది పూర్తిగా పోవాలంటేనండి కొన్ని పరిహారాలు పాటించాలి కంపల్సరిగా అని పండితులు అంటున్నారు. వాటిలో మొట్టమొదటి పరిహారం ఏమిటంటే 7 మంగళవారాలండి పుట్టకి ప్రదక్షిణలు చేయాలి. రేపు నాగపంచమి కాబట్టి రేపటి నుంచి మొదలు పెడితే చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు. ఎక్కడైనా మీకు దగ్గరలో పుట్ట ఉంటే ఏదన్నా గుళ్ళో కానీ బయట ఎక్కడైనా ఉన్నా సరేనండి వెళ్ళి 7 మంగళవారాలు చక్కగా ప్రదక్షిణలు చేయండి. ఏం చేస్తారంటే ప్రతి మంగళవారం కూడా చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళిపోయండి. 21 సార్లు అనమాట ప్రదక్షిణ అనేది చేయాలి అని పండితులు అంటున్నారు.
అప్పుడు ఈ పాముల దోషం అనేది మీకు పూర్తిగా తొలగిపోతుందని చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. అలాగే ఆదివారం రోజు రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయల దీపం పెట్టేసేయండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేకపోతేనండి దుర్గాదేవి టెంపుల్ ఉన్నా సరిపోతుంది. ఆదివారం రోజు రాహుకాలంలో ఆ టెంపుల్లో మీరు నిమ్మకాయ దీపం పెట్టేసేయండి. ఈ పాముల యొక్క దోషం యొక్క తీవ్రత అనేది మీకు తగ్గుతుందనే చెప్పవచ్చు ఈ విధంగా దీపం పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు. అలాగే ఈ పాము దోషం ఉన్నవారండి ప్రసిద్ధి చెందిన ఈ సర్పదోషం గుడి ఉంటుంది కదండి, ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం అండి, మోపిదేవి క్షేత్రం కృష్ణా జిల్లాలో ఉంటుందట. అక్కడికి వెళ్ళి మీరు హుండీలో ఒక వెండి సర్పాన్ని వేసేయండి. అంటే వెండి సర్పం యొక్క పడిగనమాట వేసేయాలన్నమాట అక్కడ హుండీలో, ఆ దేవాలయంలో. అక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ఇది ఈ సర్పంది ఉంటుంది కదండి పడిగని వెండితో చేసింది, అది హుండీలో వేసినాక స్వామివారికి అభిషేకం అనేది చేపించేసుకోండి. ఇలా చేశారనుకోండి భయంకరమైన పాముల దోషాలన్నీ కూడా హరించుకుపోతాయి అని పండితులు అంటున్నారు. ఈ రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు రేపు మంగళవారం రోజు మధ్యాహ్నం 3:30 నుంచండి 4:30 మధ్యలో, అలాగే శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 మధ్యలోనండి, సోమవారం ఉదయం 7:30 నుంచి 8 మధ్యలో దేవాలయ ఆవరణలోనండి ఎరుపు రంగు వత్తులతో దీపం వెలిగించండి. మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యం ఆలయం ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి ఈ చెప్పిన సమయాల్లో ఎరుపు రంగు వత్తులతో దీపాన్ని వెలిగించండి. లేదండి సుబ్రహ్మణ్య స్వామిది అంటే అమ్మవారి ఆలయంలో అయినా సరేనండి, వెలిగిస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. సోమవారం, మంగళవారం, శనివారం అండి. అలాగే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి అండి 6:30 ప్రాంతం మధ్యలో అనమాట. ఏంటంటే ఈ 4 వారాలు అన్నమాట. ఈ ప్రత్యేకమైన సమయాల్లో మీరు ఈ విధంగా ఎరుపు వత్తులతో దీపారాధన చేసుకుంటే మంచిది. అలా చేశారనుకోండి భయంకరమైన సర్పదోషాలు, శాపాలు అన్నీ కూడా పోతాయి అని పండితులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన ఈ పరిహారాల్ని పాటిస్తే చాలండి, మీకున్న సర్పదోషాలు, పాము దోషాలు అన్నీ కూడా పోగొట్టుకోవచ్చు అని పండితులు అంటున్నారు. రేపు నాగపంచమి కాబట్టి ఈ పరిహారాలన్నీ రేపటి నుంచి మొదలుపెట్టినా కూడా మీకు విపరీతంగా మంచిగా జరుగుతుంది అనే చెప్పాలి. ఈ దోషాల నుంచి మీరు త్వరగా బయటపడతారని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.